సడన్ గా మీరు ఏం ఆలోచించకుండా ఖాళీగా ఉన్నప్పుడు ఒక్కసారిగా ఏదో జరిగిపోయింది అనే ఫీలింగ్ వచ్చే ఉంటుంది. కానీ రియాలిటీలో మాత్రం అసలు ఏం జరిగి ఉండదు. నిజంగా అదొక ఫీలింగ్ మాత్రమేనా? ఏదో ఒక కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఇక్కడికి ముందే వచ్చాము అని మీకు ఒక్కసారైనా అనిపించే ఉంటుంది. ఇదంతా ఎలా జరుగుతుంది? అసలు ఈ ఫీలింగ్స్కి కారణమేంటి? తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. క్వాంటమ్ ఫిజిక్స్లో ఒక థియరీ ఉంది. మనకి అనేక జీవితాలు ఉన్నాయని ఆ థియరీ చెప్తుంది. అసలు ఈ అనేక జీవితాలంటే ఏంటి? ఒకేసారి ఒక్క మనిషే మల్టిపుల్ జీవితాలు జీవించడం. అయితే ఇది ఎలా సాధ్యపడుతుంది? కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ప్రకారం క్వాంటమ్ కణాలు ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఉంటాయి. వీటికి దూరంతో పని లేదు. మన చుట్టూ ఉండే ప్రతి వస్తువులో ఇలాంటి క్వాంటమ్ పార్టికల్సే ఉంటాయి. మీలో, నాలో కూడా. అలానే మన విశ్వంతో పాటు ఇంకా అనేక విశ్వాలు ఉండే అవకాశం ఉంది కదా. వీటినే ప్యారలల్ యూనివర్సెస్ అంటారు. అంటే సమాంతర విశ్వాలు అని అర్థం. ఈ ప్యారలల్ యూనివర్సెస్ ద్వారా ఈ వీడియో మొదట్లో మాట్లాడుకున్న ఫీలింగ్స్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మేబీ గతంలో కానీ, భవిష్యత్తులో కానీ, లేదా ఈ విశ్వంతో సంబంధం లేని ఇంకో సపరేట్ విశ్వంలో మీలాంటి ఇంకో మనిషి ఉండొచ్చు. సో ప్యారలల్ యూనివర్సెస్ ని సపోర్ట్ చేసే కొన్ని థియరీస్ గురించి వినటానికి సిద్ధంగా ఉండండి. నంబర్ 1. 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం మనకు తెలిసిన ప్రతిదీ అటు సూర్య చంద్రుళ్ల నుండి ఇటు మీ గర్ల్ ఫ్రెండ్ లేదా బెస్ట్ ఫ్రెండ్ వరకు ఊహించలేనంత చిన్న పాయింట్లో క్రష్ అయిపోయి ఉన్నాయి. ఆ తరువాత సడన్ గా ఈ పాయింట్ ఒక్కసారిగా పేలింది. దీన్నే బిగ్ బ్యాంగ్ అని అంటాం. ఆ సమయంలో కాంతి కంటే వేగంగా విశ్వం సాగటం మొదలుపెట్టింది. ఇన్ఫాక్ట్ బిగ్ బ్యాంగ్ జరిగిన వెంటనే కాంతి కూడా పుట్టలేదు. 10⁻³ సెకండ్స్లో దాని ఒరిజినల్ సైజ్ కంటే విశ్వం 10⁻26 టైమ్స్ పెద్దగా అయ్యింది. సింపుల్గా చెప్పాలంటే లెక్కలేనంత తక్కువ సమయంలో లెక్కించలేనంతగా పెద్దది అయిందన్నమాట. దీన్నే కాస్మిక్ ఇన్ఫ్లేషన్ అంటారు. ఆ తరువాత ఏం జరిగింది? ఈ సడన్ ఎక్స్పాన్షన్ స్లో అయ్యింది. అయినా కానీ మన విశ్వం కాంతి కంటే వేగంగా ఎక్స్పాండ్ అవుతూనే ఉంది. 1960ల వరకు మన యూనివర్స్ బిగ్ బ్యాంగ్ వల్లే పుట్టింది అని చాలా మంది సైంటిస్టులు నమ్మారు. దీన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి కొన్ని శాటిలైట్స్ ద్వారా ఆకాశాన్ని స్కాన్ చేయటం జరిగింది. అప్పుడే బిగ్ బ్యాంగ్ తర్వాత వదిలివేయబడిన కాంతి అయిన కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ ని కనిపెట్టాం. దీని ద్వారానే బిగ్ బ్యాంగ్ మరియు ఇన్ఫ్లేషన్ కరెక్ట్ అని తేలింది. అయితే బిగ్ బ్యాంగ్ జరిగిందని అంగీకరిస్తూనే ఈ కాస్మిక్ ఇన్ఫ్లేషన్ లో ఎన్నో మిస్టరీలు దాగున్నాయి అని కొంతమంది సైంటిస్టులు ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్స్ మొదలు పెట్టారు. ఇందులో ఒక సైంటిస్ట్ పేరు అలెగ్జాండర్ వైలెన్కిన్. ఇతను ఎలాంటి రహస్యాల్ని కనిపెట్టాడు? బిగ్ బ్యాంగ్ పుట్టింది, ఇన్ఫ్లేషన్ జరిగింది నిజం. కాకపోతే ఇన్ఫ్లేషన్ ఆగిపోలేదు, అది జరుగుతూనే ఉంది అని అలెగ్జాండర్ అన్నాడు. మన భూమి మీద నుండి స్పేస్ లో చూడగలిగిన ఏ ప్రాంతంలో కూడా ఇన్ఫ్లేషన్ జరుగుతున్నట్టు మనకి డైరెక్ట్ గా కనిపించదు. కానీ అది జరుగుతుంది అనేది మాత్రం ఒక పచ్చి నిజం. దీన్నే థియరీ ఆఫ్ ఇటర్నల్ ఇన్ఫ్లేషన్ అంటారు. అయితే ఈ ఇన్ఫ్లేషన్ కూడా ఎక్కడో ఒక చోట ఆగిపోవాలి కదా. అది ఆగిపోయిన తర్వాత ఏముంది? దాని తర్వాత ఒక కొత్త బబుల్ యూనివర్స్ ఫామ్ అవుతుంది. అయితే మన బబుల్ యూనివర్స్ నుండి ఇంకో బబుల్ యూనివర్స్ లోకి జంప్ అవ్వటం కుదురుతుందా? పక్కపక్కనున్న 2 బబుల్ యూనివర్స్లు ఒకే స్పీడ్తో సాగటం వల్ల జంపింగ్ అనేది ఇంపాసిబుల్. ఒకవేళ మన పక్కనున్న బబుల్ యూనివర్స్కి వెళ్ళగలిగిన దాంట్లోని ఫిజికల్ ప్రాపర్టీస్ మన యూనివర్స్ కంటే టోటల్గా డిఫరెంట్గా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నిప్పు కాలకుండా చల్లగా ఉండొచ్చు. గ్రావిటీ ఒక ఆకర్షణ శక్తి కాకుండా విసిరేసే శక్తి అయి ఉండొచ్చు. ఇంకా అనేక వింతలు మనం చూడాలేమో. హలో ఫ్రెండ్స్, మీరింకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నంబర్ 2. కొంతమంది సైంటిస్టులు క్వాంటమ్ మెకానిక్స్ ను బేస్ చేసుకుని ప్యారలల్ యూనివర్స్ ఉందని చెప్తారు. అసలు క్వాంటమ్ మెకానిక్స్ అంటే ఏంటి? విశ్వాన్ని మనకు తెలిసిన అతి చిన్న సైజుల్లో స్టడీ చేయడాన్ని క్వాంటమ్ మెకానిక్స్ అంటారు. అంటే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ లేదా న్యూట్రాన్స్ లోపల ఉన్న కణాల్ని స్టడీ చేయటం. కొన్నిసార్లు ఈ కణాలు చాలా వింతగా ప్రవర్తిస్తాయి. క్వాంటమ్ మెకానిక్స్లో ఒక కణం ఒకేసారి మల్టిపుల్ స్టేట్స్లో ఉండొచ్చు. వాటిని మనం చూడటానికి ట్రై చేసినప్పుడు మాత్రమే అవి ఒక స్టేట్ను ఎంచుకుంటాయి. సింపుల్గా చెప్పాలంటే, మీరు ఈ వీడియో చూసి ఫోన్ పక్కన పెట్టి దాన్ని చూడకుండా పడుకున్నారు అనుకోండి. మీరు చూసేంత వరకు ఆ ఫోన్ అసలు ఫోన్లానే ఉండదు. ఫిజిక్స్ పరంగా చెప్పాలంటే ఒక ఆటమ్ లోపల ఉండే ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది కదా. అది ఒక కణంలా కాకుండా వేవ్ రూపంలో ఉంటుంది. మనం చూసినప్పుడు మాత్రమే అది ఎలక్ట్రాన్ రూపంలోకి మారి న్యూక్లియస్ చుట్టూ తిరుగుతున్నట్టు కనబడుతుంది. మనం చూసే వరకు ఏ వస్తువైనా ఇలా వేవ్ రూపంలో అసలు ఎలా ఉంటుంది? దీన్నే సూపర్ పొజిషనింగ్ అంటారు. ఈ వేవ్ ఫంక్షన్ చూడండి, ఎలక్ట్రాన్ ఎన్ని విధాలుగా ఉండగలదో చెప్తుంది.
దాని ప్రకారం ఎలక్ట్రాన్ స్పిన్ అప్ అవుతుంది, స్పిన్ డౌన్ అవుతుంది, క్లాక్ వైజ్ లో తిరుగుతుంది, యాంటీ క్లాక్ వైజ్ లో తిరుగుతుంది. అలానే 360 డిగ్రీస్ లో ఉన్న ప్రతి యాంగిల్లో ఒకేసారి తిరుగుతుంది. మనం చూసినప్పుడు ఎలక్ట్రాన్స్ ఇన్ని స్టేట్స్ లో ఒక స్టేట్ ని ఎంచుకుంటుంది. అంటే మనం చూసినప్పుడు వేవ్ ఫంక్షన్ ఒక సింగిల్ రియాలిటీగా కొలాప్స్ అవుతుందన్నమాట. అయితే దీనికి ప్యారలల్ యూనివర్స్ కి సంబంధం ఏంటి? మనం చూడనంత వరకు క్వాంటమ్ పార్టికల్స్ అన్ని పాసిబుల్ స్టేట్స్ లో ఉంటాయి. మనం గమనించినప్పుడు మాత్రమే అవి ఆ అన్ని పాసిబుల్ స్టేట్స్ లో నుండి ఒక స్టేట్ ని ఎంచుకుంటుంది. వీటన్నిటిలో ఒక స్టేట్ ఎంచుకుంటుంది కాబట్టి ఎంచుకోని స్టేట్స్ ఇన్ఫినిటీ ఉంటాయి. ఈ ఇన్ఫినిటీ స్టేట్స్ అన్ని లెక్కలేనన్ని ప్యారలల్ యూనివర్స్లు సృష్టిస్తాయి. ఈ ప్యారలల్ యూనివర్స్లన్నీ కలిసే ఛాన్స్ ఉండదు. కాబట్టి మీరు తీసుకున్న ప్రతి నిర్ణయం ద్వారా డిఫరెంట్ యూనివర్స్లు పుట్టి వాటిల్లో మీరు ఈ యూనివర్స్ కంటే డిఫరెంట్గా బతుకుతున్నారేమో. నంబర్ 3, కొంతమంది సైంటిస్టుల ప్రకారం ఈ మల్టిపుల్ యూనివర్స్లు ఫ్లాట్గా ఉంటాయి. 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం పుట్టిన మన విశ్వం కాంతి కంటే వేగంగా ఎక్స్పాండ్ అవుతుంది అని మనం ఇప్పటికే మాట్లాడుకున్నాం కదా. దాన్ని దాటిన తర్వాత విశ్వం లేదా స్పేస్ లేదు అనుకోకూడదు. 13.8 బిలియన్ సంవత్సరాల తర్వాత ఇంకా మన విశ్వం ఉండొచ్చు. ఈ సైజ్ మనం లెక్క పెట్టలేనంత పెద్దగా ఉందేమో. ఇది నిజమైతే స్పేస్ అనేది ఎక్కడో ఒక చోట రిపీట్ అవ్వడం మొదలు పెట్టాలి. ఎందుకంటే ఒక వస్తువులో ఉన్న కణాలు డిఫరెంట్ కాంబినేషన్స్లో అరేంజ్ చేస్తే ఆ సెట్ ఆఫ్ కాంబినేషన్స్ ఒక టైంకి అయిపోతాయి. మళ్ళీ కాంబినేషన్స్ రిపీట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వస్తువులో 2 కణాలు ఉన్నాయి. ఫస్ట్ ది ఏ, సెకండ్ ది బి అనుకుందాం. ఫస్ట్ కాంబినేషన్ లో ముందు ఏ, బి తరువాత ఉంటాయి. సెకండ్ కాంబినేషన్ లో ముందు బి తరువాత ఏ ఉంటాయి. సో ఆ వస్తువు ఉండాలంటే మళ్ళీ ముందు ఏ తరువాత బి ఉండాల్సిందే కదా. అంటే రిపిటీషన్ జరిగినట్టే కదా. ఇదేలా 2, 4, 5, 1000, 1,00,000, 1,000,000, 10 బిలియన్ కణాలు ఉన్న వస్తువుకి కూడా వర్తిస్తుంది. ఎన్ని కణాలు ఉన్నా కాంబినేషన్స్ అన్నీ అయిపోయి మళ్ళీ ఫస్ట్ కాంబినేషన్ రిపీట్ అవ్వాలి. ఇదే విశ్వంలో కూడా జరుగుతుంది. కాబట్టి ఎగ్జాక్ట్గా మన మిల్కీవే గెలాక్సీ, మన సోలార్ సిస్టమ్, మన భూమి, అందులో మీరు, నేను ఈ అనంత విశ్వంలో ఎక్కడో ఒక చోట మళ్ళీ రిపీట్ అవుతాం. బ్రయన్ గ్రీన్ అనే సైంటిస్ట్ ఈ మ్యాటర్ అరేంజ్మెంట్స్ మీద లెక్కలు వేస్తే ఒక నెంబర్ బయటపడింది. అదేంటో గెస్ చేయండి. అది బిలియన్స్లో ఉంటుందా, ట్రిలియన్స్లో ఉంటుందా? దీని వాల్యూ 10⁻120. ఇన్ని సున్నాలకి ఒక పదం ఉందో లేదో కూడా నాకు తెలియదు. ఈ నెంబర్ చాలా పెద్దదైన ఇన్ఫినిటీ ముందు మాత్రం చిన్నదే. కాబట్టి మీరు స్పేస్లో ముందుకెళ్లే కొద్దీ ఎక్కడో ఒక చోట మీలాంటి ఇంకొకడు మీకు ఎదురవుతాడు. నంబర్ 4, ఇప్పుడు బిగ్ బ్యాంగ్ జరిగిన సమయానికి తిరిగి వెళ్దాం. బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత ఏమైందో ఒక ఐడియా ఉంది, కానీ అసలు బిగ్ బ్యాంగ్ ముందు ఏం జరిగింది? కొంతమంది సైంటిస్టుల ప్రకారం బిగ్ బ్యాంగ్ అవతల వైపు ఇంకో విశ్వం ఉంది. అది టైంలో రివర్స్ అవుతూ వెనక్కి వెళ్తుంది. దీన్ని మన యూనివర్స్కి మిర్రర్ ఇమేజ్ యూనివర్స్ అంటారు. బిగ్ బ్యాంగ్ తర్వాత విశ్వం సాగుతుంది కదా, కానీ మిర్రర్ ఇమేజ్ యూనివర్స్ లో ఆల్రెడీ సాగున్న యూనివర్స్ సింగులారిటీకు ష్రింక్ అంటే కుచించుకుపోతుంది. ఇదే మన యూనివర్స్ ను పుట్టించింది. ఇవే కాదు, ప్యారలల్ యూనివర్స్ మీద ఇంకా అనేక థియరీస్ ఉన్నాయి. కానీ వీటిల్లో ఏ ఒక్కదానికి ప్రూఫ్ లేదు. క్వాంటమ్ మెకానిక్స్ మీద అవగాహన పెంచుకుంటే బహుశా ప్యారలల్ యూనివర్స్ దొరుకుతుందేమో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.